హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా అండి. ఇంట్లో కొబ్బరి ఉండేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జ్యూసీగా అండ్ స్టిక్కీగా చాలా బాగా వస్తుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొబ్బరిని తీసుకొని దాని వెనుక ఉంటుంది కదండి బ్రౌన్ కలర్లో, దాన్ని క్లీన్ చేసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలండి పచ్చి కొబ్బరిని. దీనికి లేతగా ఉన్న కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి హల్వా. నా దగ్గర అయితే కాస్త ముద్రగా ఉన్న కొబ్బరి ఉంటే నేను ఇలా చేసుకున్నానండి. ఈ కొబ్బరిని పౌడర్ చేసేసానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోకి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లోకి మనకైతే 1 కప్ కొబ్బరి పొడి ఉంటుందండి. 3/4 కప్ షుగర్ని యాడ్ చేశాను. ఈ కొబ్బరి షుగర్ రెండు కూడా కరిగేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకోవాలండి, అడుగు పెట్టేయకుండా. ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసిపోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ దీన్ని ఇలా చక్కగా ఉడకనివ్వాలండి. ఈ కొబ్బరి కాస్త సాఫ్ట్గా అవ్వడానికి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడకనిచ్చుకోవాలండి. నేనైతే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి దీన్ని ఉడకనిస్తున్నాను. వాటర్ని యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది ఉడుకుతుంది కదండి. దీంట్లోకి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక 1/2 కప్ వాటర్ని తీసుకున్నానండి. దీంట్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా కలిసిపోవాలండి. మన కొబ్బరిలో వాటర్ అంతా ఇలా ఇంకిపోయింది కదండి. ఇలా వచ్చేటప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొబ్బరిలో వాటర్ అంతా ఇంకిపోవాలండి. కొబ్బరి ఇలా సాఫ్ట్గా అవుతుందండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ మిక్స్, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒకసారిగా యాడ్ చేసేయొద్దండి, కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది. ఈ కార్న్ఫ్లోర్ని కొబ్బరిలో యాడ్ చేయడం వల్ల కొబ్బరి హల్వా అనేది జ్యూసీగా అండ్ స్టిక్కీగా చాలా బాగుంటుందండి. ఒట్టి కొబ్బరితో చేసుకుంటే కాసేపు అయ్యేసరికి పొడి బారిపోతుందండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల జ్యూసీ అండ్ స్టిక్కీగా ఉంటుందని కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను. ఈ మిశ్రమం అంతా దగ్గర పడనివ్వాలండి. ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఇలాగే ఉడకనివ్వాలి. ఇది కాసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిచ్చుకోవాలండి. ఇదైతే ఒక 15 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్గా మన హల్వా రెడీ అయిపోయిందండి. కొబ్బరి హల్వా చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.